తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రథమ పౌరులైనటువంటి మన రాష్ట్ర గవర్నర్ గారు శివప్రతాప్ శుక్లా గారు దంపతి సమేతంగా విచ్చేసి రామచంద్రమూర్తి యొక్క సేవలో వారి ఈనాడు ఆ స్వామివారికి ఈ పట్టు వస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు. స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా ధరింపజేసేటువంటి ఆ రాజముద్రికను సమర్పించడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఆభరణాలను, బంగారు ఆభరణాలను ఈ సందర్భంగా సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. నీలా సూక్తేన భగవతే శ్రీభద్రాద్రి రామాయ సువర్ణ ఆభరణాన్ సమర్పయేత్. మనకి పట్టాభిషేకంలో నిన్న ఎలాగైతే స్వామివారికి పచ్చల పథకం, చింతాకు పథకం, అలాగే లక్ష్మణస్వామికి రామమాడతో కూడినటువంటి దాన్ని ధరింపజేస్తారో అదేవిధంగా రామచంద్రమూర్తికి పచ్చల పథకాన్ని ఇప్పుడు ధరింపజేస్తూ ఉన్నారు. ఘృతవతే సవితరాధిపత్యే ప్రజస్వధీరంధిరాశానో అస్తు. సీతమ్మ వారికి సమర్పించేటువంటి చింతాకు పథకం, అది కూడా పట్టాభిషేక సందర్భంగా సీతమ్మ వారికి ఈనాడు అలంకరించబోతున్నారు. రామదాసు గారు ఈ పథకాన్ని 10,000 వరహాలతో తయారు చేయించారట ఆ రోజుల్లో. ఆ చింతాకు పథకాన్ని అమ్మవారికి ఇప్పుడు అర్చక స్వాములు ధరింపజేస్తూ ఉన్నారు. అలాగే ఇది రామమాడ అంటారు. అర్చక స్వామి మీకు దర్శింపజేస్తున్నారు. తానీషా గారికి ఆనాడు రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి రామదాసుని జైలు నుంచి విడిపించడానికై ఇలాంటి నాణాలు, దాంట్లో లాకెట్ లాగా ఉన్నది కదా, అలాంటి నాణాలను 10 లక్షల నాణాలు ఇచ్చి విడిపించారట. 6 లక్షల బంగారు నాణాలు ఇచ్చి విడిపించారట. ఆ నాణాల్లో ఒక నాణం ఇది. దీన్ని ఈ గొలుసులో పొదిగి లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా సమర్పిస్తారు, కళ్యాణంలో కానీ పట్టాభిషేకంలో కానీ. ఓం మహాదేవ్యై చ విద్మహే శ్రీభూషఖ్యై ధీమహి తన్నో నీలా ప్రచోదయాత్. జయ బోలో భద్రాద్రి రామ భగవానికి, సీతామాతకు, రామానుజస్వామికి. ఈ విధంగా మనకు బంగారు ఆభరణాలు ధరింపజేసిన తర్వాత స్వామివారికి ఈ రాజలాంఛనాల్లో ఆ స్వామివారికి వీచేటువంటి చామరాలు కూడా 2. ఈ 2 చామరాలను ఆనాడు ఒక సందర్భంలో లక్ష్మణస్వామి గొడుగు పట్టుకొని గొడుగుతో పాటుగా చామరాన్ని కూడా వీశారట. అంటే 2 కైంకర్యాలు ఒకేసారి చేశాడు. 2